హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు హాట్ పొంగల్ అనే ఐటెం తోటి మీ దగ్గరికి వచ్చాను. హాట్ పొంగల్ ఏంటంటే ఇది ఎప్పుడు నేనైతే రెగ్యులర్గా ఇంట్లో చేసే ఐటమే. నాకు ఉప్మా ఎంత ఈజీయో హాట్ పొంగల్ కూడా చాలా ఈజీ. ఉప్మా కంటే ఈజీ హాట్ పొంగల్. ఇదేంటంటే ఫస్ట్ కళాయి పొయ్యి మీద పెడతాము, నెయ్యి వేస్తాము. అందులో నూనె కాకుండా నెయ్యి వాడుకోవాలి. దీనికి చాలా బాగుంటుంది నెయ్యి వేస్తేనే. నెయ్యి మరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేయించేస్తాము. జీడిపప్పు వేయించి పక్కకు తీసేస్తాను. ఇది ఎందుకంటే జీడిపప్పులు నానిపోతే బాగా క్రంచీగా ఉండవు అనమాట. అందుకని తీసి పక్కన పెట్టేసుకుంటే జీడిపప్పు కానీ వేరుశెనగపప్పు కానీ ఏదైనా వేయించి పక్కన పెట్టుకుంటే క్రంచీగా బాగుంటాయి అనమాట. లేకపోతే కనుక మెత్తగా నానిపోతాయి బాగా టేస్ట్. దీని తర్వాత దీంట్లో మిరియాలు వేస్తాను అన్నమాట. మిరియాలు ఏంటంటే తీసి పక్కన పెట్టే ఐటెం కాదు, పంట కింద పడి నలిగే ఐటెం. అందుకని నేతిలో కనుక ఈ మిరియాలు వేగితే చాలా రుచిగా ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి, కారంగా ఉండవు. ఇవి ఏంటంటే చిటపట్లాడి పేలుతాయి కదా, వేగుతున్నప్పుడు పేలుతాయి. ఆ పేలే వరకు వేపాలి. ఊరికే జస్ట్ ఇలా వేసేసి అలా తీసేయడం కాకుండా పేలాలి, ఫట్టఫట్ట పేలాలన్నమాట. పేలితే బాగా వేగినట్టు మన పంటి కింద పడినా కూడా రుచిగా ఉంటాయి అన్నమాట. ఏ ఐటమ్ అయినా సరే మనం అయితేనే వేసుకోవాలండి. అందులో తినకోకుండా ఊరికి తీసి పక్కన పెట్టి అయితే అసలు వేసుకోవద్దు, వేస్ట్. పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను, జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయ ముక్కల తర్వాత జీలకర్ర వేసాను, తర్వాత కరివేపాకు వేసాను. కొద్దిగా ఇంగు కూడా వేసుకోవచ్చు, కానీ ఇంగు వేయలేదు నేను ఇందులో. కానీ ఇంగు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ముందే నేను గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసి 1:2 నిష్పత్తిలో వాటర్ వేసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో ముందే, కానీ నేను వేయలేదు, తర్వాత వేసాను. చూడండి అన్నం ఎంత మెత్తగా ఉడికిందో, అంత మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. 1:2 ఆరు ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. కానీ అన్నం మాత్రం మెత్తగా ఉడకాలి. ఏంటంటే అన్నం విజిల్స్ వస్తున్నప్పుడు 2 విజిల్స్ రాగానే కుక్కరు సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టిన తర్వాత ఒక విజిల్ రావాలి. అప్పుడు అన్నం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. అంటే అటు పలుగ్గానూ ఉండదు, ఇటు నీరుగానూ ఉండదు, ఇటు మెత్తగా అయిపోదు, రకరకాలుగా కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ఎలా కావాలో అలా వస్తుంది. అన్నం తినడానికైనా సరే అంతే. తినే అన్నాన్ని మామూలుగా కూరలో కలుపుకునే అన్నానికైనా వైట్ రైస్కైనా అదే పద్ధతిలో 2 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసిన తర్వాత దాన్ని 3rd విజిల్ వచ్చిన తర్వాత ఆపేయండి, అయిపోద్ది. అయితే ఇట్లా ఈ తాలింపులో ఈ అన్నం వేసేసుకున్నాను. ఈ రైస్ ఏంటంటే బేస్ మనకి ఇప్పుడు పొంగల్ చేసాం కదా, చక్కెర పొంగల్కి కూడా సేమ్ బేసు, అలాగే కిచిడీకి కూడా సేమ్ బేస్. ఏంటంటే బియ్యము పెసరపప్పు. చక్కెర పొంగల్ కూడా బియ్యము పెసరపప్పు. ఇది హాట్ పొంగల్ చేసామా. స్వీట్ పొంగల్ అంటే చక్కెర పొంగల్ అనమాట. స్వీట్ పొంగల్ చేస్తే కనుక ఇవన్నీ ఇందులో పంచదార, ఈ జీడిపప్పు అవన్నీ వేస్తాము, కొబ్బరి ముక్కలు వేస్తాము. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. చేసి చూపిస్తే ఇప్పుడు అది తెలుసుకుంది. అది కూడా చాలా ఈజీ. చక్కెర పొంగల్ కూడా రెగ్యులర్గా నేను చేసే ఐటమే. ఇలా చేసి చక్కగా కొంచెం ఒక్క నిమిషం అట్లా వేగనిచ్చాను. వేగనిస్తే చక్కగా తయారైపోయింది. అందులో కొద్దిగా సాల్ట్ చల్లాను, చూసారు కదా. కారానికి పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇవి పంటి కింద పడుతూ మిరియాలు కూడా చాలా బాగుంటాయండి, చక్కగా తినచ్చు, హెల్త్కి మంచిదే మిరియాలు తింటే కూడా. పూర్వం మన దేశంలో కారానికి బదులుగా మిరియాలే వాడేవారట. ఆ సంగతి ఎంతమందికి తెలుసో చూడండి. కారానికి పచ్చిమిరపకాయలు లేవు మనకు, అప్పుడు మిరియాలే వాడేవారట. ఇదిగో చూడండి ప్రజెంటేషన్ ఇట్లా అనమాట. పొంగల్కి ప్రజెంటేషన్ హోటల్స్లో అట్లా పెడతారు కదా, ఇలా ప్రజెంట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనమే సరదాగా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు చక్కగా ఇలాగా 2 జీడిపప్పులు ఉల్టా పెట్టి దాన్ని ఆ గుంటగరిట్లో సెట్ చేస్తే రైస్ని చాలా అందంగా ఉంటుందన్నమాట. దీంట్లోకి అల్లం చట్నీ బాగుంటుంది, తర్వాత కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. కానీ అవి 2 చేసుకునే ఓపిక లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో.
అందుకని చెప్పి నేను ఆవకాయ మంచిగా ఎప్పుడు నాకు ఆవకాయ ఉంటుంది ఫ్రెండ్గా, ఆవకాయనే యూస్ చేస్తాను. లేదంటే అల్లం పచ్చడి వేసుకుంటాను. అదిగో చూడండి, 2 తయారు చేశాను, కానీ తర్వాత కూడా మూడోది కూడా చేశాను. చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది. సింపుల్గా తినాలి అనుకున్నప్పుడు ఇట్లా అనమాట, అన్నం కూర పప్పు చారు ఇట్లాంటివి ఏం లేకోకుండా ఒక మీల్ అనమాట. ప్రొద్దునుంచి నేను అన్నం తినలేదు, అందుకని ఈ పూట ఇలాగా కొంచెం యమ్మీగా చేసుకుందామని చేసుకున్నాను అనమాట. అదిగోండి చక్కగా 3 ఇడ్లీ సైజు, చాలా వేడివేడిగా ఉంది. ఊరికే తినడం చూపించాలని చెప్పి ట్రై చేస్తున్నాను నేను. కాలిపోతుంది చెయ్యి. చూడండి, చేతికి ఆయిల్ అంటుకుంది కదా, అదంతా ఆయిల్ కాదు, నెయ్యి అన్నమాట. ఆ నెయ్యి అంత పడితేనే దీనికి టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా. మళ్ళీ మామూలు వంట నూనె వేసినా కూడా అంత టేస్ట్గా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడిగా తినేయాలి.